మన సౌత్ ఇండియన్ మూవీస్లో హీరోయిజం పీక్స్లో ఉంటుంది. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ కష్టపడి ఎత్తైన కటౌట్స్ నిర్మిస్తుంటారు. ఎత్తైన కటౌట్స్లలో కూడా రికార్డులున్నాయి. సౌత్లో అభిమానులు నిర్మించిన ఎత్తైన కటౌట్స్ ఏవి అనేది ఒక లుక్ వేసి వద్దాం పదండి. సౌత్ ఇండియన్ హీరోలపై అభిమానులు కురిపించే ప్రేమ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరోనే గొప్ప అంటూ గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సౌత్లో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ కష్టపడి ఎత్తైన కటౌట్స్ నిర్మిస్తుంటారు. నందమూరి అభిమానులు బాలయ్యపై వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మూవీకి 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఎత్తైన కటౌట్స్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ మహేష్ బాబు ఆగడు సినిమా కటౌట్ 100 అడుగులు. ఆల్రెడీ మహేష్ బాబు 6 అడుగుల కటౌట్. ఆయనకి ఇలాంటి పెద్ద కటౌట్ పడితే ఇంకా అద్భుతంగా కనిపిస్తారు. బాలయ్యతో సమానంగా ఉన్నారు మహేష్ బాబు ఈ కటౌట్ రికార్డులలో. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ మన యంగ్ టైగర్ అదుర్స్ మూవీ రిలీజ్ సందర్భంగా 120 అడుగుల కటౌట్ని ఏర్పాటు చేశారు. ఇక తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్కి తమిళనాడులో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. సర్కార్ చిత్రం రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఏకంగా 175 అడుగుల కటౌట్ నిర్మించారు. నెక్స్ట్ తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. విలక్షణ నటన ధనుష్ బలం. మారి 2 రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ 180 అడుగుల కటౌట్ నిర్మించారు. నెక్స్ట్ తమిళనాడులో విజయ్తో పాటు అదే స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో అజిత్. విశ్వాసం చిత్రం రిలీజ్ సమయంలో అజిత్ అభిమానులు 190 అడుగుల కటౌట్ నిర్మించారు. నెక్స్ట్ తమిళ తెలుగు భాషల్లో సమానంగా క్రేజ్ ఉన్న హీరో సూర్య నటించిన ఎన్జీకే చిత్రం రిలీజ్ సమయంలో అభిమానులు 215 అడుగుల కటౌట్ నిర్మించి రికార్డు సృష్టించారు. నెక్స్ట్ KGF 1 అండ్ KGF 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా దుమ్ము దులిపిన యాష్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. KGF 2 రిలీజ్ టైంలో అభిమానులు ఏకంగా 217 అడుగుల కటౌట్ నిర్మించి తిరుగులేని రికార్డు సాధించారు. ఎత్తైన కటౌట్స్లో అగ్రస్థానంలో ఉన్నది యాషే. సౌత్లో టాప్ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం. ఇక కన్నడ స్టార్ కిచ్చా సుదీప్కి ఓ అద్భుతమైన రికార్డు ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై సుదీప్ కటౌట్ని ప్రదర్శించారు. కటౌట్ల విషయంలో నరసింహం బాలకృష్ణ రికార్డు 1986లోనే క్రియేట్ చేశారు. ఆ రికార్డు అప్పటికీ ఇప్పటికీ ఎవర్గ్రీనే. ఆ రోజుల్లోనే 1986లో వచ్చిన బాలకృష్ణ సినిమా దేశోద్ధారకుడు చిత్రానికి 108 అడుగుల కటౌట్ని నిర్మించడం అద్భుతమైన విషయం. అప్పట్లో విజయవాడ అలంకార్ సెంటర్లో 108 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు గల దేశోద్ధారకుడు బాలకృష్ణ కటౌట్ని 50,000 రూపాయలతో నిర్మించారు. ఆ రోజుల్లో ఆ అమౌంట్ చాలా ఎక్కువ. కటౌట్ చరిత్రలోనే దేశోద్ధారకుడు చరిత్ర సృష్టించినట్లే. ఈ కటౌట్ని గుంపులుగా జనం చూడటం వల్ల కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉండేది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.